హాయ్ అందరికీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది తేజ సజ్జా నటించిన కొత్త సినిమా మిరాయి గురించే. ముందుగా చెప్పాలి అంటే ఈ సినిమా వన్ లైన్లో చెప్పాలంటే యాక్షన్ ఫ్యాంటసీ యానిమ్ స్టైల్ ప్రెజెంటేషన్ అన్నమాట. స్టోరీ విషయానికి వస్తే తేజ సజ్జా ఓ సాధారణ యువకుడు, కానీ డెస్టినీ వలన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి నుండి కథ ఫ్యాంటసీ వరల్డ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు పాజిటివ్స్ గురించి చెబుతా. విజువల్స్ బాగా వచ్చాయి. కొన్ని ఫ్రేమ్స్ చూస్తే మనకి నిజంగా యానిమ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. తేజ సజ్జా డెడికేషన్ క్లియర్గా కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ లో అతని ఎఫర్ట్ కనిపిస్తుంది. కొన్ని ఫైట్ సీన్స్, స్పెషల్లీ 2.5 లో మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. కొన్ని సీన్స్ కి ఎనర్జీ పెంచింది. కానీ నెగటివ్స్ కూడా ఉన్నాయి. స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ డ్రాగ్ అవుతాయి. ఎమోషనల్ కనెక్ట్ కొంచెం కరెక్ట్ గా వర్క్ అవ్వలేదు. అందుకే క్లైమాక్స్ ఇంపాక్ట్ తగ్గింది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో స్లోగా అనిపిస్తుంది. అక్కడ ఆడియన్స్ కొంచెం పేషెన్స్ కోల్పోతారు. ఇప్పుడు ఓవరాల్ వర్డిక్ట్: మిరాయి ఒక బోల్డ్ అటెంప్ట్. తెలుగులో ఇలాంటివి అటెంప్ట్ చేయడం ఇట్సెల్ఫ్ గట్స్ చూపించింది. కానీ ఎగ్జిక్యూషన్ పూర్తిగా పర్ఫెక్ట్ కాదు. కొన్ని ప్లేసెస్ లో ఇంప్రెస్ చేస్తుంది, కొన్ని ప్లేసెస్ లో లాగ్ అవుతుంది. రేటింగ్ ఇవ్వాలంటే 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు యాక్షన్ ఫ్యాంటసీ యానిమ్ టైప్ మూవీస్ ఇష్టపడితే వన్స్ వాచ్ చేయొచ్చు. బట్ రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ కి మిక్స్డ్ రెస్పాన్స్ ఉంటుంది.